బాపట్ల జిల్లా చీరాలలో నామినేషన్ల పరిశీలనలో ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ పెండింగ్ లో పెట్టడంతో ఇప్పుడు అది కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై ఎన్నికల అధికారి సూర్యనారాయణ చీరాలలో మొత్తం 23 మంది అభ్యర్థుల నుంచి 39 నామినేషన్లు అందినట్టు ఆయన తెలిపారు. వాటిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణమోహన్ కు సంబంధించి ఒకటి, స్వతంత్ర అభ్యర్థికి సంబంధించి ఒకటి, మొత్తం 2 నామినేషన్ల పరిశీలన పెండింగ్ లో ఉంచినట్టు తెలిపారు. ఈ 2 నామినేషన్లకు సంబంధించి సమర్పించిన అఫిడవిట్ లో సమాచారం సరిగ్గా లేదన్నారు. వాటికి సంబంధించి ఆమంచితో పాటు మరో అభ్యర్థికి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. అయితే ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్ కు సంబంధించిన లాయర్లు ఇప్పటికే సంబంధిత పత్రాలను ఆర్ఓకు సమర్పించారు. పెండింగ్ లో ఉన్న ఈ 2 నామినేషన్లను పరిశీలించడం జరుగుతుందని ఎన్నికల అధికారి సూర్యనారాయణ తెలిపారు. నామినేషన్ పేపర్స్ 39 నామినేషన్ పేపర్స్ లో 23 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ పేపర్స్ వచ్చినాయి. దాంట్లో 2 నామినేషన్ పేపర్స్ పెట్టాను. ఐఎన్సీ క్యాండిడేట్ ఒక ఆయన, తర్వాత ఇంకొక వ్యక్తి ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్. వారికి సంబంధించినటువంటి వివరంలో నామినేషన్ పేపర్స్లోను అఫిడవిట్లోనూ కూడా వివరాలు పొందుపరచడంలో వేరియేషన్ ఉంది. దానికి సంబంధించి ఇరు పార్టీలకి నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వేరియేషన్ దానికోసం ఏంటంటే అది ఎవరైతే నోటరీ చేశారో వారికి సంబంధించినటువంటి వివరాలు తీసుకోవడం కోసం రేపు 10ంటికి ఆ నామినేషన్ స్క్రూటినీ కూడా డిఫర్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే మెటీరియల్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 39 నామినేషన్ పేపర్స్